రాత్రే మళ్ళీ అక్కడ నుంచి విగ్రహాన్ని తరలించేసారు. ఏం జరుగుతుందని అసలు నరసంపేటలో? అసలు మీరు ఎప్పుడు ఉద్యమ కాలం పట్టించుకుని నిజంగా ప్రేమ ఉంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ఏదైనా ఎందుకు ఇవ్వలేరు మీరు పదవి? సన్నాసులు, లంగలు, లఫంగలు మాటలు మాట్లాడే మాటలు. అంటే కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. హిట్లర్ లాంటి వాళ్ళు, ఈడీ ఆమీన్ లాంటి వాళ్ళు మెడలు కిందికి వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. రేవంత్ రెడ్డి నువ్వెంత అంటున్నాం. బీమా ప్లేస్ లో ఇందిరమ్మ బీమా అని చెప్పేసి నవంబర్ 19 నుంచి ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వబోతా ఉన్నా అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడి రేవంత్ రెడ్డి. నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. ఈ దేశంలో రైతుని బాగున్నావని అడగొద్దు బాబు. ఈ కలవకుంట్ల కుటుంబం మొత్తం వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చిన తప్ప నిరుద్యోగులకు పట్టించుకోలే. మేము వచ్చిన తర్వాత ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి మొన్న సభలో మాట్లాడుతూ చెప్తున్నాడు. సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. అంటే కొందరు బయటకు రాలేకపోతున్నారా? ఇంకొక 5-6 నెలలు ఆగండి. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే తన్నుకొని వస్తారు. ఎంత వెనక్కి పోయారు అనుకుంటారో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో, రాకెట్ వేగంతో మా కారు గుర్తు రేపు 100 స్పీడ్ లో వచ్చే అసెంబ్లీలో కూర్చుంటది. ఆధారాలు ఉన్నాయి కరెక్ట్ గా. ఆ డేట్ రోజు పలానా రోజున మీరు ఎక్కడ వేరో చెప్పండి హరీష్ రావు గారు. ఆయన కూడా మాట్లాడబట్టి హరీష్ రావు గురించి ఆయన స్థాయి అండి. నిజంగా పోలీస్ స్టేషన్ లో ఈ కులకు సంబంధించిన దూషణలు ఉంటాయన్నా? కింది స్థాయి కానిస్టేబుల్ అని. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ బాను. నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి తన విగ్రహం పెట్టాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసి సాధించుకున్నారు. ఒక ప్రైవేట్ స్థలంలో కూడా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ విగ్రహం చుట్టూ కూడా రాజకీయం చెలరేగుతా ఉంది. ఆ విగ్రహాన్ని రాత్రికి రాత్రి వేలాది మంది పోలీసులు నర్సంపేట నియోజకవర్గంలో చుట్టుముట్టి ఆ విగ్రహాన్ని కూడా అక్కడ నుంచి తీసుకెళ్లిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఎందుకు ఈ విగ్రహం చుట్టూ రాజకీయాలు ఎందుకు తిరుగుతా ఉన్నాయి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి దొంతి మాధవరెడ్డి అనే వ్యక్తి కావాలని ఇలా విగ్రహం లేకుండా చేస్తా ఉన్నాడంటూ కూడా రకరకాల విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. అదే అంశం అలాగే హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళబోతా ఉన్నాడు. అలాగే హరీష్ రావు క్షుద్ర పూజలు చేపిస్తా ఉన్నాడు, తెలంగాణ ప్రజల నాశనం కోరుతూ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడుతారు. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ కరాటే రాజు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా చూస్తారు రాజకీయ ఏదైతే పెద్ద సుదర్శన్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి కూడా చూస్తే విగ్రహం పెట్టడానికి రకరకాల ఆటంకులు, కాంగ్రెస్ పార్టీ ఆటంకులా లేకపోతే పోలీసులు చెప్పడప్పుడే తీసేసి తీసుకుపోతారు. ఆ యుద్ధం చేసి నిరసనలు చేసి ఒకసారి సాధించుకున్నారు, విగ్రహం పెట్టగానే మళ్ళీ శాంతియుతంగా అయిపోయింది, బాగానే సైలెంట్ అయిపోయింది అనుకునే లోపే రాత్రే మళ్ళీ అక్కడ నుంచి విగ్రహాన్ని తరలించేసారు. ఏం జరుగుతుందన్న అసలు నరసంపేటలో? తెలంగాణ రాష్ట్రంలో నిఖార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం రావాలని తన చివరి శ్వాస వరకు కూడా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుల్లో పెద్ది గారు మాకు బాగా అత్యంత సన్నిహితులు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ కొరకే తన ప్రాణాన్ని బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జులుంతో, పోలీసు జులుంతో ఆనాడు మా మీద లాఠీలు తూటాలు పేల్చే క్రమంలో ఆయన కన్ను కూడా పోయినటువంటి చరిత్ర ఆయనకుంది. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాళ్ళ కింద భూకంపం వస్తుంది. తెలంగాణ వాదులు ఆయన చనిపోయిన తర్వాత జనాలు కదిలి రావడం గాని, తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగడం గాని, ఆ జనాలను చూసి ఇంకా తెలంగాణలో ఇంత ఈ రాజకీయ నాయకులపై ప్రజలకు ఇంత ప్రేమ ఉందా, నేనేదో లక్కీ లాటరీలో గెలిచినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆనాడు ఆ జనాలను చూసి అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ ఒక సన్నాసి ఎమ్మెల్యే ఉన్నాడు, దొంతి మాధవరెడ్డి అని. మైండ్ దొబ్బింది ఆయనది. ఆయన దొంతి కాకుండా మైండ్ లేని మాధవరెడ్డి అని పేరు పెట్టుకుంటే బాగుంటది. తెలంగాణ ఉద్యమకారుడు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి నాయకుడు, మాజీ శాసనసభ్యులు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి నీతి నిజాయితీకి ఒక మారుపేరైనటువంటి నాయకుడి విగ్రహము ప్రైవేటు స్థలంలో ఉంది. గవర్నమెంట్ స్థలంలో, కలెక్టరేట్ ముందలనో, ఎస్పీ ఆఫీస్ ముందలనో, ముఖ్యమంత్రి కార్యాలయంలోనో, లేకపోతే సెక్రటరేట్ ముందు, అసెంబ్లీ ముందు, లేకపోతే ఇంకో దగ్గర పెడితే భయపడాలి. ఎందుకంటే ఆయన ఆదర్శం అవుతాడు, రేపటి రోజు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ఇలాంటి ఉద్యమకారులు కావాలి ప్రజల మధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళని చెప్పేసి కాంగ్రెస్ సన్నాసులకు తెలియదు.
సో అక్కడ మైండ్ లేని మాధవరెడ్డి చేస్తున్నటువంటి పని ఏంటంటే ఉమ్, రాత్రికే కొంతమంది పోలీసులు ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మెప్పు కొరకు పనిచేస్తున్నటువంటి పోలీసులు ఆయన విగ్రహాన్ని తీసేసారు. ఉమ్, ఇది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ఆకాంక్షకు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ సోయి ఉన్న తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ ఒక్క నర్సంపేటనే కాదు, ఉమ్, తెలంగాణ మొత్తం కూడా ప్రశ్నిస్తుంది. ఉమ్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి పోయే కాలం దగ్గర పడ్డది. ఇక ఆ గవర్నమెంట్ నిలవదు. ఉమ్, ఏం తప్పు ఉందండి విగ్రహం పెడితే? ఉమ్, ఈయనకు వచ్చే నష్టం ఏంది? ఈయన పొలంలో పెట్టిర్రా, ఉమ్, దొంతి మాధవరెడ్డి ఇంట్లో పెట్టిర్రా, ఉమ్, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పెట్టిర్రా, కొడంగల్లో పెట్టిర్రా, లేకపోతే కొండారెడ్డిపల్లిలో పెట్టిర్రా? ఏమి ఈయనకి వచ్చిన నష్టమే ఉంది? ఉమ్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడి ఒక ఫోటోను అక్కడ పెట్టడంలో ఈయనకు తప్పేముంది? ఉమ్, ఆంధ్రోల విగ్రహాలు నువ్వు హైదరాబాద్ నడిబొడ్డున పెడతా ఉన్నావు, ఆంధ్రోల సంఖ నాకుతున్నావు, ఉమ్, ఆంధ్రోల కాంట్రాక్ట్లు ఇస్తున్నావు, ఆంధ్ర తెలంగాణకు అడ్డుపడ్డటువంటి నాయకులకు పూలదండలు ఇస్తా ఉన్నావు, ఉమ్, ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులకు అందరికి కూడా నువ్వు జేజేలు కొడతా ఉన్నావు. ఈ రాష్ట్రం కొరకు రక్తం ధారబోసినటువంటి ఒక నాయకుడిని, ఉమ్, తన చివరి శ్వాస వరకు తెలంగాణను ప్రేమించి తెలంగాణ కొరకే బతికిన నాయకుడిని, ఆయనకు లక్షలాది మంది గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి నాయకుడిని ప్రైవేట్ స్థలంలో పెడితే వీళ్ళకి వచ్చిన నష్టం ఏంది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఉమ్, దీనిపైన ప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా పనికిమాలిన విగ్రహాలు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఉమ్, తెలంగాణ తల్లి అనే మారు పేరులో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని, సోనియా గాంధీ లాంటి విగ్రహాన్ని, లేకపోతే రేవంత్ రెడ్డి గారి భార్య లాంటి విగ్రహాన్ని అడిగి తీసుకొచ్చి సెక్రటరియట్ ముందు పెట్టుకొని వచ్చిండు. ఉమ్, నిజంగా ఎందుకు ఆడ మరి జయశంకర్ గారిదో గద్దర్ గారిదో నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అక్కడ ఎందుకు పెట్టలేదు? మరి ఉమ్, ఈరోజు మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన పాపం ఏముంది? ఉమ్, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన మోసం ఏముంది? ఉమ్, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రజల మనిషి కాదా? అంటే పేద తరగతి నుంచి వచ్చి పేద కుటుంబం నుంచి వచ్చిన రెడ్డిలకు నువ్వు గౌరవం ఇవ్వవా? ఉమ్, బలిసిన రెడ్డిలకే గౌరవం ఇస్తావా? పైసలున్న రెడ్లకు, పారిశ్రామికవేత్తలకే గౌరవం ఇస్తావా? ఉమ్, తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వవా? ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు. ఉమ్, ఉద్యమకారుల పైన ఆనాడు కూడా ఇదే చేసిండు. బతికున్నటువంటి ఉద్యమకారులకు చంపుదామని చెప్పేసి గన్ను పెట్టుకొని పోయిండు. ఉమ్, అందుకొరకే తుపాకీ రాముడు అని చెప్పినాం, తుపాకీ రేవంత్ రెడ్డి అని చెప్పేసినాం. ఉమ్, ఈ రోజు చనిపోయిన తర్వాత కూడా ఆయన కక్ష ఇది సరిపోతలేదు. ఉమ్, చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారుల పైన కక్ష సాధింపు ఏంటి? అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే విధానం ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి మేము అవమానించలేదు, అభిమానించిన, గౌరవించడం కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను అతనికి ఆ రోజు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంబులెన్స్ లో తరలించడం, ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా చూసుకున్నాం. అంత ఉద్యమకాలం మీద ప్రేమ మాకే ఉంది. అసలు మీరు ఎప్పుడు ఉద్యమకాలం పట్టించుకుని నిజంగా ప్రేమ ఉంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ఏదైనా ఎందుకు ఇవ్వలేరు మీ పదవి, మీ ఎటుపోయింది అని చెప్పేసి సన్నాసులు, లంగలు, లఫంగలు మాట్లాడే మాటలు ఇవి. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే లెక్కలది. సిగ్గులేని రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఆ మంత్రులు ఎవరైతే పొంగులేటి ఉన్నారో, పొన్నం ప్రభాకర్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే దాంట్లో ఉన్నటువంటి వాళ్లను, నిజంగా మీకు సిగ్గు శరం ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలో మొన్న జరిగిన ఎలక్షన్ లో గాని, దానికంటే ముందు జరిగిన ఎలక్షన్ లో తెలంగాణ ఉద్యమకారులకు ఎంతమందికి మీరు సీట్లు ఇచ్చిరు చెప్పే దమ్ముందా? మా తెలంగాణ ఉద్యమకారులకు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాళ్లకు గజ్జెలు కట్టి గొంగడి వేసుకున్నటువంటి వాళ్ళకు మేము ఎమ్మెల్యేలను చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేగా చేసినాం. హైదరాబాద్ మహానగరానికి మేయర్ గా చేసుకున్నాం. ఈరోజు బాల్కా సుమన్ గారికి ఎంపీ ఎమ్మెల్యేగా చేసినాం. గాదర్ కిషోర్ కుమార్ గారు ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యిండు. బొంతు రామ్మోహన్ గారు విద్యార్థి నాయకుడిగా వచ్చినటువంటి ఉద్యమకారుడికి హైదరాబాద్ మేయర్ గా చేసినాం. రసమై బాలకిషన్ గారికి ఈరోజు మేము ఎమ్మెల్యేగా చేసుకున్నాం 2 సార్లు. కర్ణే ప్రభాకర్ గారికి ఎమ్మెల్సీ చేసుకున్నాం. ఇట్లా శ్రీనివాస్ గౌడ్ గారికి మంత్రిని చేసినాం, ఎమ్మెల్యే చేసి 2 సార్లు. నువ్వేం చేసినావో చెప్పు, ఎక్కడ ఉంది చెప్పు అంటున్నా. నిజంగా మీకు తెలంగాణ ఉద్యమకారుల పైన గౌరవం ఉంటే నీ పార్టీలో ఒక్కరికైనా చెప్పు. నిన్న మొన్న లింగు లిట్టుకోమని చెప్పేసి దేశాన్ని ద్రోహం చేసినటువంటి దంకి దయాకర్ గారికి మీరు ఇచ్చిరే తప్ప ఇంకెవరికి ఇచ్చిరు? మీరు ఎవరికి ఇచ్చిరు? మీరు ఏం చేసిరని మీరు అంటే మీరు చేసింది ద్రోహం. తెలంగాణ ఉద్యమానికి చేసిందే ద్రోహం. 1969లో కాల్చి చంపిరు 369 మందిని. ఇప్పుడు మీరు కాల్చి చంపిరు 1500 మందిని. మీ నిర్వాహకం వల్లనే కదా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. మీ పాలన వద్దురా నాయన అని చెప్పే కదా మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. మీ పాలన వల్ల మేము అన్యాయానికి గురవుతున్నామనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. మళ్ళీ అటువంటి తెలంగాణనే మళ్ళీ
ఇప్పుడు ఈ కాంగ్రెస్ సన్నాసుల చేతిలో పోయింది. ఉమ్, కేసీఆర్ గారు ఆనాడే చెప్పారు, మోసపు మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు, అలవి కాని హామీలు ఇస్తారు, చేతకాని మాటలు చెప్తారు, ఉమ్, ఆ తర్వాత చేతులు ఎత్తేస్తారు, ద్రోహానికి పాల్పడతారని చెప్పేసి ఆనాడే చెప్పారు. ప్రజల ఆశాజీవులు ఉమ్, వీళ్ళు ఇచ్చినటువంటి మాటలకు నమ్మి, వీళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి, వీళ్ళకి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి వాళ్ళకు అవకాశం ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దారిద్ర్య రేఖ కిందికి తీసుకోపోతారు ఈ దరిద్రులు. ఉమ్, ఎక్కడికి తీసుకోపోతారు తెలంగాణను? ఉమ్. అంటే తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి అభివృద్ధి పనులు లేకుండా చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందన్న? ఎందుకంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ లాంటివి కూడా రద్దు చేస్తున్నట్టుగా వినిపిస్తా ఉంది. హైకోర్టులో కూడా దీనికి సంబంధించి వాదన వినిపిస్తా ఉంది. అంటే ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారులు నిద్రపోతున్నారు. ఐఏఎస్లు గాని, లేకపోతే తెలంగాణ తరఫున వాదించే నాయకులు గాని, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని కుట్ర చేస్తా ఉన్నాడు. ఎందుకు కుట్ర చేస్తున్నాడు అంటే ఆయన ఇచ్చిన ఒక హామీ, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు 1,16,000 రూపాయలు ఇస్తున్నాడు. 1,16,000 ఏం సరిపోతుంది, నేను వస్తే 1,51,000 ఇస్తా. ఓకే, వాళ్ళ ఎలక్షన్ హామీలో అవును, గొప్పగా చెప్పారు. 1,51,000తో పాటు తులం బంగారం ఇస్తా, మీ ఇంటి ఆడబిడ్డ, మీ ఇంటి బిడ్డగా, మేనమామగా, మీ ఇంటి కొడుకుగా అన్ని రకాలుగా నేను దగ్గరుండి చూసుకుంటా అని చెప్పేసి ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రజలు అడుగుతా ఉన్నారు, అయ్యా ఈ 3.5 సంవత్సర కాలంలో 4.5 లక్షల పెళ్లిలైనాయి, 4.5 లక్షల తులాల బంగారం అప్పున్నాడు రేవంత్ రెడ్డి గారు, 4.5 లక్షల తులాల బంగారం ఇవ్వాలి కదా అని అడిగితే, కొడుకులారా మాకు 4.5 లక్షల తులా బంగారం అడుగుతారా అని చెప్పేసి, అసలు 4.5 లక్షలే కాదు, ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లేకుండా చేసేస్తానని అడ్రస్ లేకుండా చేసిండు. దీంట్లో కుట్ర కాదా ఇది? నిజంగా ఒకవేళ కోర్టులో కేసు ఉంటే కౌంటర్ ఎందుకు వేయలేదు? ఏం గడ్డి బీక్తున్నారు మీరు కానీ అధికారులు కానీ? ఏం చేస్తా ఉన్నారా ఏజీలు హైకోర్టులో? ప్రభుత్వం తరఫున వాదించాల్సినటువంటి అడ్వకేట్లు ఏం చేస్తా ఉన్నారు? ఇవి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ ఉండడం వల్లనే అధికారులు గాని, అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు గాని వాళ్ళు కిమ్మనకుండా ఉన్నారు. లేకపోతే తెలంగాణకు ఒక గొప్ప కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి అది ఓట్లు అడగలేదు. రైతు బంధు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి ఓట్లు అడగలేదు. మిషన్ భగీరథ ఇస్తా అని చెప్పేసి ఓట్లు అడగలేదు. ఎలక్షన్ అయి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి గొప్ప పనులు ఇవి. ఆనాడు ఏ ఎలక్షన్స్ లేవు. ప్రతి గూడెంకు, ప్రతి తాండాకు, ప్రతి అడవిలో ఉన్నటువంటి ఇల్లుకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత. ఎక్కడ పేదవాడి పెళ్ళైతే కూడా 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇంటికి వెళ్ళినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. ఏ ఇంట్లో పెళ్లి జరిగిన, పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగిన మేనమామగా దగ్గరుండి చేపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. ఈ సన్నాసులు ఏం చేశారండి? అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు. అదే కదా చెప్తున్నాం, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. హిట్లర్ లాంటి వాళ్ళు, ఈడీ ఆమీన్ లాంటి వాళ్ళు చివరికి ట్రంప్ అటువంటి వాళ్ళే గుహలలో దాచుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు నీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. ప్రజలు తిరుగుబాటు చేసి బంజారా హిల్స్, జూబ్లీస్ లో నీ ఇంటి వరకు వచ్చే రకంగా చేసుకోకు అని చెప్పేసి సూచన చేయదలుచుకున్నాం. పోలీసులతో ఆపగలుగుతాం, బయటి వాళ్ళతో ఆపగలుగుతాం, ఇక్కడ ఆపలేవు. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి గడ్డ, తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం చేసినటువంటి గడ్డ. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లా వస్తావు కొడుకు నైజాము సర్కలోడా అని చెప్పేసి వెంటపడి తరిమిన చరిత్ర ఇది. ఢిల్లీ గులాం బాసులను పార్లమెంటు మీద వాళ్ళకు మెడలు కిందికి వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. రేవంత్ రెడ్డి నువ్వెంత అంటున్నాం? ప్రజలకు మోసం చేస్తే తెలంగాణ సమాజం ఆగదు, తెలంగాణ సమాజం ఊకోదు, తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది, తెలంగాణ సమాజం పోరాడుతుంది. నువ్వు ప్రతి ఒక్కటి బంద్ చేసుకుంటా పోతున్నాడు. అంటే కేసీఆర్ గారి దూరదృష్టి ఏముంటున్నాయంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆత్మగౌరవంతో బతకాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తన పొలాలు పచ్చబడాలి, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగి ఆత్మగౌరవంగా భారతదేశంలోని గొప్ప జీతంగా వస్తున్నటువంటి ఉద్యోగిగా ఉండాలి, తెలంగాణ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా ఒక గొప్ప పని చేసినటువంటి వాడుగా ఉండాలి, తెలంగాణలో ఉన్నటువంటి పేదలకు తెలంగాణ సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక గొప్ప సంకల్పంతో చేసినటువంటి పనిని ఈరోజు తూడ్చుతాం, మేము తీసేస్తాం, ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. నువ్వేం చేస్తావు రేవంత్ రెడ్డి? నీకున్నది ఇంకొక సంవత్సరమే, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, రాసి పెట్టుకో. ఈ రోజు నీ ఎమ్మెల్యేలే నీ మీద తిరగబడతా ఉన్నారు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి తిరగబడ్డాడు,
ఇంకోవైపు నీకు వనపర్తి చిన్నారెడ్డి తిరగబడ్డాడు, ఇంకోవైపు జీవన్ రెడ్డి తిరగబడే బయటికి వచ్చిండు, ఇంకోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా బయటపడుతున్నాడు. రోజు రోజు నిన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు నీ సంగతి చూస్తామని. రోజు రోజు నీ 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 యొక్క గ్రాఫ్ కిందికి పడిపోతా ఉంది. కనీసం ప్రజలకు మంచి చేసి చరిత్ర పుటలో ఉండు, లేకపోతే భవిష్యత్తు కాలంలో నిజంగా మేము రేపు అధికారంలోకి వస్తే పాఠ్యాంశాల్లో చేర్చాల్సి వస్తుంది. నీచమైన ముఖ్యమంత్రి, హీనమైన ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల పాలిట హైడ్రా లాంటి తీసుకొచ్చి ఘోరంగా హింసించిన హిట్లర్ లాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి రాజకీయ నాయకులలో ఉండకూడదు. ఇగో ఇదే ఆయన పేరు రేవంత్ రెడ్డి, ఇలాంటి వ్యక్తి ఉండకూడదని పాఠ్యాంశాల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోకూడదు. ఎక్కడ పోయినా అవమానం, ఎక్కడ పోయినా అన్యాయం. అంకుల్ నేను 2వ తరగతి చదువుతున్నా, మొదటి క్లాస్ చదువుతున్నా, నర్సరీ చదువుతున్నా, నా బొమ్మలు ఉన్నాయి, నా బుక్కులు ఉన్నాయి, నేను తీసుకొని వస్తా ఇంట్లోకి వెళ్ళంటే తేనీయలేని దుర్మార్గుడు, హైడ్రా పెట్టి ఇల్లు కూలగొట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి కాదా? ఈరోజు కాళేశ్వరం ఉంటే ఎల్నినో, ఇప్పుడు భారతదేశము ప్రపంచం మొత్తం కూడా వర్షాలు లేకుండా బాధపడుతున్నటువంటి ఈ తరుణంలో, ఇలాంటి తరుణంలో కూడా తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో, పాడుబడ్డ భూములు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా పచ్చగా చేసుకునే అవకాశం ఉండేది. ఆ రిజర్వేర్లను నింపుకుంటే నీళ్లు ఎలాంటి సందర్భంలోనైనా నీళ్లు వదులుకునే అవకాశం ఉండే. కానీ కావాలని కేసీఆర్ గారి పైన కక్షతోటే ఈరోజు కాళేశ్వరం ఎండబెట్టిండు. ఈ రోజు పంటలు ఆగిపోయే ప్రమాదం కనిపిస్తా ఉంది. రైతు కళ్ళల్లో రక్తం వస్తా ఉంది. ఈయనకు సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఎంతసేపు ఉదయం నుంచి రాత్రి దాకా లేచున్నప్పుడు, ఉదయం నుంచి రాత్రి దాకా చంద్రశేఖరరావు గారే, పడుకున్నప్పుడు కళలు కూడా ఆయన చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారే, లేస్తే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారే, పడుకుంటే ఆయనకు భయం పట్టుకున్నది. వీళ్ళు లేకుండా ఇగో నేను సొంతంగా చేసిన పని ఇది అని చెప్పుకోవడంలో ఒక్కటి కూడా లేదు. ఈ 3.5 ఏళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టలే, ఒక్క కొత్త స్కూల్ కంప్లీట్ చేయాలి, ఒక్క కొత్త కాలేజ్ కంప్లీట్ చేయాలి, ఒక్క మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయాలి, ఒక్క నూతన రోడ్డు వేయలే. ఏది అంటే ఒక రైతులకు ఆయన ఇస్తా అన్నటువంటి హామీలు ఏవి కూడా ఇవ్వలే. రైతు బంధును కుదించిండు, కౌలు రైతులకు ఇస్తా అన్నది ఇయ్యలేదు. ప్రతి ఏ రంగంలో తీసుకున్నా అన్నిట్లో కూడా ఫెయిల్. తెలంగాణ రాష్ట్రంలో కనీసం చివరికి ఆయన ఏదైతే నిర్వహిస్తున్నటువంటి శాఖలు ఉన్నాయో, విద్యాశాఖ, హోంశాఖ అన్ని కూడా అట్టర్లీ ఫ్లాప్. అంటే మీ ప్రభుత్వంలో ఇచ్చిన ఏదైతే రైతు బంధు, రైతు బీమా క్లోజ్ అయిపోయినా ఏం కూడా ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు రైతు బీమా ప్లేస్ లో ఇందిరమ్మ బీమా అని చెప్పేసి నవంబర్ 19 నుంచి ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇవ్వబోతా ఉన్నా అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడింది రేవంత్ రెడ్డి. సాధ్యమే అంటారా మరి? రేవంత్ రెడ్డి గారు అలా ఇది ఒకటే కాదు మాట్లాడింది, అలాంటి చాలా మాట్లాడిండు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సర కాలంలోనే, నేను స్కూటీలు ఇస్తా చదువుకున్న అమ్మాయిలను, ఒకవేళ గిరిజనుల ప్రాంతాలు అయితే ఎస్సీలు ఎస్టీలు అయితే ఒక డిక్లరేషన్ చేసేసి ఓ 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 12,000, డిగ్రీ పాస్ అయితే 15,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు అన్నాడు. ఇచ్చిందా? ఇచ్చి ఆ హామీలు ఇచ్చి 5 ఏళ్ళు అయింది. హామీ కాదు, అది ఎలక్షన్ మేనిఫెస్టో అధికారికంగా పెట్టిండు. తులం బంగారం ఇస్తామన్నాడు, పెట్టిండా? ఇచ్చిండా? అదే విధంగా ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇస్తా అని అన్నాడు, ఇచ్చిండా? ప్రతి ఊర్లలో హాస్పిటల్ పెడతా అన్నాడు, పెట్టిండా? ప్రతి మండలంలో విద్యా కేంద్రాలు పెడతా అన్నాడు, పెట్టిండా? 2 లక్షల ఉద్యోగాలు బ్రహ్మాండంగా ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇదే రైతు బీమా, కౌలు రైతులకు కూడా నేను రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఓనర్ కి ఇస్తా, భూమి పట్టేదారికి ఇస్తా, కౌలు ఉన్న వాళ్ళకి ఇస్తా, రైతు కూలికి కూడా ఇస్తా అన్నాడు. ఈ సిగ్గులేను మరి ఇచ్చిరా? బాండ్ పేపర్ రాసి ఇచ్చిరు, ఇచ్చిరా? ఇది గంతే. రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందండి? రైతు బీమా ఎందుకు బంద్ అవుతుంది? రైతు ఎలాంటి కారణాలు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎలాంటి కారణాలతో చనిపోయినా, ఏ కారణమై ఉండొచ్చు, ఏ కారణంతో అయినా ఉండొచ్చు, ఆ ఇంట్లో ఆ దుఃఖం ఉండగానే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా, ఆ ఇంటికి ఆర్థిక అవసరాల కొరకు, ఆ ఇంటికి ఆర్థిక భరోసా కొరకు 5 లక్షల రూపాయలు ఎలాంటి ఎవరి ప్రమేయం లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, అధికారుల ప్రమేయం లేకుండా సొంతంగా తన అకౌంట్లో పడేది, సొంతంగా డైరెక్ట్. లేకపోతే ఇలాంటి దొంగలు వచ్చి నేను నీకు 5 లక్షలు ఇస్తున్నాను, ఒకటి 10,000, ఒకటి 20,000, 50,000 తీసుకొచ్చే దొంగలు వచ్చారు ఇప్పుడు అధికారంలో. అలాంటివి ఎక్కడా లేకుండా ఒక గొప్ప సిస్టాన్ని పెట్టిండు కేసీఆర్ గారు. ఇప్పుడు మేము ఇవ్వబోతున్నాం నవంబర్ 19 నుంచి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. 5 లక్షలు దాదాపు 4,000 కోట్లు ఖర్చు అవుతున్నాడు దీనికి. మొదటి నుంచి ఎందుకు పెట్టలే మరి? అటువంటిదే ఉంటే ఈ పోయిన దానికి ఎందుకు ఇయ్యలే? ఇప్పుడు ఉన్నదానికి ఇయ్యమని చెప్పండి, 15,000 ముందు ఇయ్యమని చెప్పండి. ఇప్పుడు వద్దన్నాడు ఎవరు అంటున్నా? నువ్వు ఇస్తా అంటే వద్దన్నోడు ఎవడు? వద్దన్నమా మేమేమన్నా? నువ్వు 15,000 రైతు బంధు ఇస్తా అంటే మేము వద్దన్నమా? ఎందుకు ఇస్తలేవు మరి?
చెప్పి 3.5 ఏళ్ళు అయింది కదా. రైతు బీమా కూడా 3.5 ఏళ్ళు అయింది కదా. స్కూటీలు 3.5 ఏళ్ళు అయింది, జాబులు 3.5 ఏళ్ళు అయింది కదా. నువ్వు ఏది ఇస్తానా 3.5 ఏళ్లలో నువ్వేం చేయలేదు, ఇప్పుడు రేపేమి ఇస్తావు? వద్దనేటోడు ఎవడు? నేను ఇస్తున్నాను చూపించమని చెప్పండి. నిన్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. డీజీపీ గారు ఏమన్నాడు? 20,000 పోస్టులు ఉన్నాయన్నారు. డీజీపీ గారు 20,000 పోస్టులు ఉన్నాయన్నారు. ఇంకో మంత్రి ఏమన్నాడు? డీజీపీ చెప్పిందే నేను చెప్పిందే లెక్క, 23,000 వరకు భర్తీ చేస్తామన్నాడు. ఒక ఆయన ఇంకో ఆయన అడిషనల్ డీజీ ఏమన్నాడు? 19,000 వరకు ఉన్నాయన్నాడు. ఒక ఆయన 19 అన్నాడు. ఒక ఆయన గవర్నమెంట్ అధికారులు 20,000 పోస్టులు అన్నారు. మంత్రి ఏమో 23,000 పోస్టులు అన్నారు. ఇచ్చిన పోస్టులు ఎన్ని? 7,000 పోస్టులు, 7,400 చిల్లర పోస్టులు. మరి ఎందుకు ఇవ్వలేదు? సన్నాసులు లక్షల మంది వచ్చారు. డ్రైవర్ పోస్ట్ హైదరాబాద్ ఏదో డ్రైవర్ పోస్టులు అని చెప్పి వేల మంది సర్వే ఇండోర్ స్టేడియంకి వెళ్ళారు. ఇంత పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి విద్యార్థులు, ఐటీ చేసినటువంటి విద్యార్థులు, బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు, పిహెచ్డీలు, ఎంఫీలు చేసిన వాళ్ళు లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది. ఈ సన్నాసుల కొరకే కదా నిరుద్యోగులు పనిచేసింది. వీళ్ళకి మాయ మాటలు చెప్పారు కదా, మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలంటే మా జీవితం బాగుపడుతుంది, పెళ్లిళ్ళు అవుతాయి, మా అమ్మ నాన్నలు మా పుస్తతాడో లేకపోతే కమ్మలో మెట్టెలో ఏదో పెట్టి చదివిపించారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో పంపించారు, వీళ్ళు వస్తే మాకు ఉద్యోగం వస్తుంది, మా జీవితాలు బాగుపడుతుంది, పెళ్లిళ్ళు చేసుకుంటామని అనుకున్నారు. మరి ఏం చేశారండి? వీళ్ళు వచ్చి నిరుద్యోగులను హీనంగా చూస్తా ఉన్నారు, హేళన చేస్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి పార్టీలు అంటగడతా ఉన్నారు, వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని పార్టీలు అంటగడతా ఉన్నారు. మా ఉద్యోగాలు లేవన్నంత పాపానికి వాళ్ళకి పార్టీలు అంటగడతా ఉన్నారు. ప్రభుత్వం చెప్తుందని దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, త్వరలో కూడా ఇంకా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ చేయబోతా ఉన్నాం. ఈ కలవకుండా కుటుంబం మొత్తం వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చిన తప్ప నిరుద్యోగులకు పట్టించుకోలే. మేము వచ్చిన తర్వాత ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి మొన్న సభలో మాట్లాడుతూ చెప్తున్నాడు. సిగ్గు శరం ఉండాలి మాట్లాడనీకే, ఆ మాటలు చెప్పనీకే. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గని వాళ్ళకి అనిపిస్తలేదా? లేకపోతే పక్కన ఉన్న వాళ్ళని చెప్పారా వీళ్ళకు? నాకు అర్థమైతే లేదు. 70,000 ఉద్యోగాలు ఏడిచ్చినావు సన్నాసి, లెక్కలు చెప్పు. ఎన్ని అంటే ఉద్యోగాల కల్పన అంటే ఎట్లా ఉంటది అంటే నేను చెప్తా భాను, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఉద్యోగ ఖాళీని గుర్తించాలి మొదటిగా. ఖాళీలను గుర్తించిన తర్వాత ఆ ఖాళీలను తీసుకుపోయి ఆర్థిక శాఖ ఆమోదానికి పంపాలి. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత అది టీజీపీఎస్ఓ సంబంధించిన వ్యవస్థకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాత పరీక్ష రాస్తారు, దాని రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాసిన తర్వాత ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఆ క్వాలిఫై అయిన వాళ్ళందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని రకాలుగా కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత ఉద్యోగ భర్తీ ప్రక్రియ, వాళ్ళకు లెటర్ ఇవ్వాలి, ఏంటి వాళ్ళ నియామక పత్రాలు ఇవ్వాలి. నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత ఆయన జైన్ కావాలి, జైన్ అయిన తర్వాత ఆయన పని చేసి జీతం రావాలి. దిస్ ఇస్ ద సిస్టమ్. మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న 70,000 ఉద్యోగాలు ఇవి చేసిండా? ఎన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చిండు? ఎన్ని ఉద్యోగాలకు రాత పరీక్షలు పెట్టిండు? ఎన్ని ఉద్యోగాల రాత పరీక్షలకు రిజల్ట్ ఇచ్చిండు? ఎన్ని నియామక పత్రాలు ఇచ్చిండు? ఈ లెక్కలు చెప్పంటే నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఆ నిరుద్యోగులు తూ 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 అని తిడతా ఉన్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నారు. సిగ్గుండాలని చెప్పేసి మీరు చెప్పిన మాటలేంది? 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు మహా అంటే ఇచ్చిన ఉద్యోగాలు 10-11,000 ఉద్యోగాలు. 10 మేము మొత్తం నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలు గుర్తించి నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు పెట్టి చివరికి ఎలక్షన్ ఆ టైంకి నియామక పత్రాలు ఇవ్వాల్సి వచ్చిండే, అంటే కాగితాలు పంచాల్సి ఉండే. మేము 182,000 ఉద్యోగాలు ఇస్తే ఏనాడు ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ గారు పోయి వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వలే, సభలు పెట్టి నియామక పత్రాలు ఇయ్యలే. ఏ ప్రభుత్వంలో కూడా ఇయ్యలే. ఇట్లా నేను చూస్తున్నా, దాదాపుగా 25 ఏళ్లుగా రాజకీయాలు చూస్తున్నా, ముఖ్యమంత్రులను చూస్తున్నా. ఏ ప్రభుత్వం ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రోషయ్య గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు, దానికంటే ముందు పాలన చేసినటువంటి చాలా మందిని చూసిన. ఏనాడు ఉద్యోగికి తీసుకొచ్చి నేను ఉద్యోగం ఇస్తున్నా, లేకపోతే డీజీపీ పోస్ట్ ఇస్తున్నా, డీజీపీ పోస్టు ఇగో ఇస్తున్నా కాబట్టి డీజీపీని పిలిపించి నియామక పత్రాలు ఇవ్వడం ఎక్కడ చరిత్రలో జరగలే. ఈయన డబ్బాచారం లేని దానికి ఉన్నట్టుగా క్రియేట్ చేసుకోవడం తప్ప ఏడ ఉద్యోగాలు ఇవ్వలేదు. 182,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. మాకు పుట్టినటువంటి బిడ్డలు అంటే మేము నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చే సెకండ్లలో ఈయన ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటుండు. మాకు పుట్టిన బిడ్డలను ఆయన ఎత్తుకొని ఈ బిడ్డలు నా బిడ్డలని ముద్దాడుతా ఉన్నాడు. ఇంకా ఆయనకు ఆ సిగ్గు శరం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా కామెంట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ సరిగా లేదు, పాత కాంగ్రెస్ లో అనిపించట్లేదు, కొంతమంది వేరే పార్టీ నుంచి వచ్చి ఇందులో రుబాబ్ చెలాయిస్తా ఉన్నారు,
అసలు ఇందులోకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అదేవిధంగా ఏదైతే మీరు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట, దానికి 500 రకాల రూల్స్ కూడా పెడతా ఉన్నారు ఏంటి అని చెప్పి సొంత ప్రభుత్వాన్ని నిలదీసిండు. ఏందన్నా నిజంగా ఇవన్నీ నిజాలే అనుకోవచ్చు అతను మాట్లాడే? మేము ఒక మాట చెప్తా, బయట కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు పడుతున్నారు, చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లోపల రగిలిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పాలనలో. ఆయన తీసుకొచ్చింది మొత్తం కూడా మైగ్రేటెడ్ టీడీపీ లీడర్స్. అసలు నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులకు మంత్రి పదవులు లేవు, కాంగ్రెస్ వాదులకు పదవులు లేవు, కార్పొరేషన్లు లేవు, నామినేటెడ్ పోస్టులు లేవు. అసలు కాంగ్రెస్ వాళ్ళు బయటికి పోయిర్రు, నకిలీ కాంగ్రెస్ వాళ్ళు జోరబడిర్రు, పదవులు పొందుతున్నారు. ఇది వీళ్ళకి తెలవాలి. అందుకొరకే లోపల చాలా ఏళ్లుగా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి నాయకులకు ఉడుకుతా ఉంది, రక్తం సలసలా మరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన అస్తవ్యస్తమైనటువంటి పాలన అని చెప్పేసి, రేవంత్ రెడ్డి గారు చేతకాని పాలన చేస్తా ఉన్నాడని, రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మన ముందే తెలుస్తుంది కదా, జీవన్ రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చిర్రు, చిన్నారెడ్డి గారు నిన్న ఎందుకు అట్లా మాట్లాడిర్రు, మొన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు అట్లా మాట్లాడుతా ఉన్నారు. ఇట్లా చాలా రకాలుగా నిన్న కడియం శ్రీహరి గారి కొట్టనికిన వేరు. దొంగ కాంగ్రెస్ వాదివి, సొంత పార్టీకి మోసం చేసి వచ్చిన దొంగవు నువ్వు, మా దగ్గరేంద్రా నువ్వు మాట్లాడేదని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు, తిరగబడిన జనాలు. అంటే ఎట్లా ఉంది చూడండి, అసలీ కాంగ్రెస్ నకలీ కాంగ్రెస్ ల మధ్య వాళ్ళ మధ్యలోనే గొడవ జరుగుతుంది. అంటే కొందరు బయటకు రాలేకపోతున్నారా? ఇంకొక 5-6 నెలలు ఆగండి, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే తన్నుకొని చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే గాంధీ భవన్ ని తగలబెడతారు. ఇది వాళ్ళకు అలవాటే. ఇప్పుడు మరీ రేవంత్ రెడ్డి గారు వలసపోయిన తర్వాత ఆ పార్టీకి, రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీకి వలసపోయి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ వాళ్లను కాదని చెప్పేసి నకిలీ కాంగ్రెస్ వాళ్లకు ఇస్తున్న పదవులు గాని, కాంట్రాక్ట్ గాని, ఇస్తున్న డెవలప్మెంట్ గాని, ఇస్తున్న గుర్తింపు గాని, గౌరవం గాని మొత్తం కూడా అసలీ కాంగ్రెస్ అంటే నిజంగా నికార్సుగా కష్టపడ్డటువంటి కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మదన పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, రగిలిపోతా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది అగ్నిగుండంగా మారి వాళ్ళే మునిగిపోతారు. అంటే ఇక్కడ మంత్రి పదవి కోసమే ఇదంతా మాట్లాడుతూ మంత్రి పదవి వేస్తే సైలెంట్ అయిపోతాడు, మళ్ళీ భజన చేస్తాడు అంటూ కూడా ఈ రకమైన మాట కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి కదా రాజగోపాల్. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు భజన చేస్తారా, వాళ్ళను బజాయిస్తాడా తెలిసిపోతుంది. రాజగోపాల్ రెడ్డి గారికి నేను ముఖ్యమంత్రి అయ్యేటోనే నన్ను మంత్రి కూడా ఇస్తలేరని ఆయన అంటున్నాడు. ఆయన అదే అడగాలి. ఇప్పుడు ఆయనకు అధిష్టానము ఏదో నాకు పదవి ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి ఇస్తలేడు, రేవంత్ రెడ్డి రానియకుండా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన వాదన. మనకు ఇప్పుడు ఆ మంత్రి పదవులతోటి నాకు సంబంధం లేదు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం. కాంగ్రెస్ లో మోసం చేయడం అనేది అది వాళ్ళ నైజం. కాంగ్రెస్ పార్టీ ఈజీగా మోసం చేసింది ఆయనను, ఆయన అర్థం చేసుకుంటాడు. పబ్లిక్ కూడా తెలుస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇన్ని మాటలు ఇచ్చి మోసం చేసేసింది, ఆయనను కూడా మోసం చేసింది. సింపుల్ కాంగ్రెస్ నైజమే అది కదా, రేవంత్ రెడ్డి గారి నైజమే అది కదా. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక పని చేస్తారండి, నమ్మిన వాళ్లకు మోసం చేయడం రేవంత్ రెడ్డి గారి నైజం. రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి ఆయన వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆయన పని ఏదైతే ఏం చేస్తాడంటే, రేవంత్ రెడ్డి గారి నైజం ఎట్లంటే పనికొచ్చే టైంలో పని చేపించుకుంటాడు, అవసరమైతే వాడుకుంటాడు, వాడుకొని ఆయన తీరా గద్దెనెక్కిన తర్వాత, ఆయన లగ్జరీ పొజిషన్ ఉన్న తర్వాత, ఆయన దగ్గర అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్న తర్వాత వాళ్ళను తొక్కుతారు అవసరమైతే, లేకపోతే వదిలిపెడతాడు. ఇది రేవంత్ రెడ్డి గారి నైజం. ఒకవేళ నిజంగా నిజాయితీగా రేవంత్ రెడ్డి గారి వెనకాల తిరిగినటువంటి వ్యక్తులకు గౌరవం ఉందంటే ఒక్కరికి కూడా లేదు. ఈ రోజు అందరు జీరో. ఆయన కొరకు చాలా మంది చాలా రకాలుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ కూడా అలా గౌరవం గాని గుర్తింపు గాని ఎక్కడ లేదు. అందుకొరకు కాంగ్రెస్ పార్టీలో తొక్కుడు అనేది కామనం, కాంగ్రెస్ పార్టీలో ఇట్లా బయటికి రావడం కామనం. మరీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ చాలా, అప్పుడేమో కిటికీ అయి ఉండే, ఇప్పుడు మెయిన్ గేట్లు అయిపోయినాయి, డోర్లు దర్వాజాలు బయటకు వచ్చినాయి. 6 నెలలు ఆగితే గాంధీ భవన్ రణభవన్ గా మారుతుంది. గాంధీ భవన్ లో ఇక ఎమ్మెల్యేలు ఊర్లోకి పోయే పరిస్థితి ఉండరు, హైదరాబాద్ దాటిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి చేయలేరు, బయటికి పోతే ప్రజలు దంతారు. ఇక్కడ ఉంటే కాంగ్రెస్ పార్టీ భవన్ లో ఉంటే వాళ్ళు దంతారు అసలు కాంగ్రెస్ వాళ్ళు. సో వీళ్ళ పరిస్థితి అంతా అగమ్య గోచరంగా ఉండబోతుంది. అంటే మీరేం ఇట్లా అంటున్నారు, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అభివృద్ధి చూసి బీఆర్ఎస్ పార్టీ తట్టుకోలేక సహించలేక క్షుద్ర పూజలు చేపిస్తుంది, వర్షాలు పడొద్దు, ప్రజలంతా ఇబ్బందులు పడాలి, అరిగోసపడి మళ్ళీ మా బీఆర్ఎస్ నే గెలిపించే విధంగా క్షుద్ర పూజలు చేస్తున్నట్టు హరీష్ రావు పక్క రాష్ట్రాలకు క్షుద్ర పూజలు చేపిస్తున్నట్టు. మరి తెలంగాణ మొత్తం నాశనం కావాలని ఎందుకు అట్లెందుకు చేస్తుంటే, మరి ఎందుకు ప్రజలంటే ప్రజలకు మంచి చేసినప్పుడు సరే మంచి చేస్తున్నా అనుకోవచ్చు కదా.
రేవంత్ రెడ్డి గారికి ఉమ్, హరీష్ రావు గారిని తట్టుకోవడం చేతనైతే లేదు. ఓకే. రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారు ఎక్కడ పడితే అక్కడ ఊచకోతకు వస్తా ఉన్నాడు. ఉమ్, మామూలు కాదు. ఎక్కడ జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా, ఏ స్కామ్ జరిగినా, ఎక్కడ డబ్బు తీసుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటున్నాడు, ఉమ్, ఊచకోతకు వస్తున్నాడు. ఉమ్, ఎందుకంటే ఎక్కడ అన్యాయం, ఒక గన్ను పెట్టిర్రు అని మంత్రి స్వయంగా మంత్రి ఒక పారిశ్రామిక నాయకుడికి, ఒక పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తికి ఉమ్, గన్ను పాయింట్ బ్లాక్ లో పెట్టి డబ్బులు దానికి బయటికి తీసుకొచ్చిండు. ఓకే. గురుకులాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని, గురుకులాల కాంట్రాక్టులో జరిగినటువంటి అన్యాయాన్ని, అక్కడ జరిగిన కమిషన్ వ్యవహారాలను బయటికి తీసుకొచ్చిండు. దాని కొరకు ఆయన పైన కక్ష. ఉమ్, టీమ్స్ హాస్పిటల్ కానీ రైతుల గురించి మాట్లాడి దేవుళ్ల పైన ప్రమాణం చేసి దేవుళ్ళని మోసం చేసిందని చెప్పి ప్రజల మధ్యలోకి తీసుకుపోయిండు హరీష్ రావు గారు. దానిపైన కక్ష. ఉమ్, నిరుద్యోగుల గురించి రోజు మాట్లాడుతూ ఉన్నాడు, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు, పెన్షన్దారుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఉద్యోగుల వాళ్ళ జీతాల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి దానిపైన కక్ష. అదే విధంగా ఏదైతే 22 నిషేధిత జాబితాలో నిన్న కాక మొన్న ఈ నిషేధిత జాబితాలో భూములన్నీ కూడా వేసి దాంట్లో 30% కమిషన్ దండుకోవాలని చెప్పేసి దానిపైన మాట్లాడుతున్నానని చెప్పేసి వారిపైన కక్ష. ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారు, దానిపైన మాట్లాడుతున్నానని చెప్పేసి హరీష్ రావు గారి పైన కక్ష. దీని కొరకే ఈ రోజు ఆయన పైన లేనిపోని బట్టగాల్చి పైన ఇస్తున్నాడు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆయన షోకాళ్ళు ఎవరైతే మురుగుతా ఉన్నారో, ఎవరైతే అరుస్తా ఉన్నారో వాళ్లకు ఒక్కటన్నా ఒక్క ఆధారం అన్న తీసుకురామని చెప్పండి. నిజంగా ఒకవేళ అలా చేసి ఉంటే ఒక్క ఆధారం అన్న తీసుకురా. ఆధారాలు ఉన్నాయి కరెక్ట్ గా. ఆ డేట్ రోజు పలానా రోజున మీరు ఎక్కడ వేరో చెప్పండి హరీష్ రావు గారు అని చెప్పి హరీష్ రావు వాడు ఒక పనికి మాలినోడు. వాడి గురించి మాట్లాడు కూడా వాడు ఒక దరిద్రుడు. తెలంగాణ ప్రాంతంలో పనికి మాలిన శని అది. ఎందుకంటే ఆయన కూడా మాట్లాడబట్టి హరీష్ రావు గురించి ఆయన స్థాయి అండి. నేనేమంటున్నా, ఒకవేళ నీ దగ్గర ఏ క్షుద్ర పూజలు చేసిరో తీ బయటికి. హరీష్ రావు గారు క్లియర్ గా మొన్న చెప్పారు, నేను కామాక్షి టెంపుల్ కి వెళ్ళాను తమిళనాడులో, నేను దేవుళ్లను మొక్కుతా, నేను దైవ భక్తుణ్ణి, హిందూ సాంప్రదాయాలు ఈ వ్యవస్థ అంటే నాకు నమ్మకం, ఇప్పుడే కాదు చాలా ఏళ్లుగా నాకు దైవ భక్తి ఉంది, షిరిడి వెళ్తుంటాం, పెళ్లి రోజు గాని పుట్టిన రోజులకు కానీ ఆయన షిరిడి వెళ్ళడం కానీ, లేకపోతే వేరే దగ్గర పూజలు చేయడం కానీ, తిరుపతి వెళ్ళడం కానీ, అట్లనే కామాక్షి టెంపుల్కి వెళ్ళడం కానీ, వేరే గోవిందరాజుల టెంపుల్కి వెళ్ళడం కానీ ఆయనకు అలవాటు. ఆయనకు దైవభక్తి ఎక్కువ. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుని మొక్కేసి వచ్చిండు. ఇది జరిగింది. కానీ ఎక్కడ కూడా క్షుద్ర పూజలు చేసిరు. ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు మీరు? అంటే క్షుద్ర పూజలతోటి అయిపోతుంది అంతా? నిజంగా ఒకవేళ క్షుద్ర పూజలు చేసి ఉంటే నువ్వు ఆ క్షుద్ర పూజ ఏదో చేసి రాహుల్ గాంధీ గారికి ప్రధాని ఎందుకు చేయలే? నువ్వు క్షుద్ర పూజ చేసి సోనియా గాంధీకి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు ఎందుకు చేస్తలేవు? మరి నువ్వు కూడా క్షుద్ర పూజ చేసేసి ఇక్కడ తెలంగాణలో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా దన్ అని క్షుద్ర పూజలు చేసి ఉద్యోగాలు ఇచ్చేసేయి, బంగారం ఇచ్చేసేయి, తులం బంగారం ఇచ్చేయి, రైతులకు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండు, ఏం లేకుండా రైతులు ఇంట్లో కూర్చున్నా కూడా క్షుద్ర పూజలతోటి పంటలు వచ్చేస్తాయని చెప్పి నాగలు దున్నకూడదు, ట్రాక్టర్ పెట్టకూడదు, మంది వేయకూడదు, ఇత్తనాలు చల్లకుండా క్షుద్ర పూజలతో చేయమని చెప్పు. అంటే నవ సమాజం రాకెట్ పైన దిగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక యుగంలో ఉన్నటువంటి మనము ఈ రోజు నువ్వు ఎక్కడికి తీసుకోపోతున్నావు? వ్యవస్థను ఎక్కడ తీసుకోపోతున్నావు? సమాజాన్ని. అంటే ప్రజల మైండ్ ని నువ్వు డైవర్ట్, ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికే కదా నువ్వు చేస్తున్నటువంటి ఇవన్నీ తాంత్రికాలు. నువ్వు చెప్పే మాటలు నిజమైనటువంటి తాంత్రిక యంత్రాలు అవి. నిజంగా మనుషులను డైవర్ట్ చేస్తున్నావు, ప్రజలను డైవర్ట్ చేస్తున్నావు. నువ్వు చెప్పే మాటలు తప్పు అంటున్నా. నిజంగా దమ్ముంటే ఆయన పేరుతో చెప్పమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి. ఇవన్నీ కూడా ఒక ట్రాష్ అండి. ప్రజలను మోసం చేసే క్రమంలో చేస్తున్నవి. రోజు వాళ్ళని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు, నిలదీస్తుండు, ప్రజల మధ్యలో వాళ్ళని దోషిగా నిలబెడుతుండు. అందుకొరకే హరీష్ రావు గారి పైన కక్ష, హరీష్ రావు గారి పైన కేసులు, హరీష్ రావు గారిని టార్గెట్ చేసిండు. ఎన్ని కేసులు అండి ఇప్పటికి చేసింది? దాదాపు 20 కేసులు పెట్టిండు ఇప్పటి వరకు. ఏం చేసిండని హరీష్ రావు గారు? హరీష్ రావు గారు ప్రజలు ఇచ్చినటువంటి పాత్రను పోషిస్తున్నందుక, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నందుక, నిన్ను అడుగుతున్నందుక, నీ హామీలను మొత్తం నిలదీస్తున్నందుక ఈ రోజు ఈ రకంగా చేస్తున్నారని ఈ సన్నాసులంతా ఒక ముఠామేస్త్రిగా తయారై, ఒక దొంగల ముఠగా తయారై ఈరోజు హరీష్ రావు గారి పైన మాట్లాడుతున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే పూజలు తీసుకొచ్చి చెప్పమని చెప్పండి, లేకపోతే పూజారి చేసిన తీసుకురమ్మని చెప్పండి, లేకపోతే ముఖ్యమంత్రి గారికి చెప్పమని చెప్పండి. ఆధారాలు మీడియాకి ఇవ్వమనండి, మీకు ఇవ్వమనండి. ఎందుకు ఇస్తలేడు? మరి ఇవ్వాలి కదా. నిజంగా ఉంటే, ఆధారాలు ఉంటే, నేను ఎక్కడ పోతున్నా, ఏం చేస్తున్నా అడగడానికి హూ ఆర్ యూ?
భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మనిషి ఎక్కడైనా స్వేచ్ఛగా పోయే హక్కు ఉంది, స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. భారత రాజ్యాంగం కల్పించింది. నీలాగా దొంగతనం ఫ్లైట్ ఎక్కినావు, జపాన్ పోయినావు, 3 రోజులు ఎటు పోయినావు రేవంత్ రెడ్డి ఎవరికి కనిపించకుండా? దానికి సమాధానం చెప్పు. క్షుద్ర పూజలు చేసి నువ్వే కేసీఆర్ గారికి జారి కింద పడిపోయేటట్టు చేసినావని మేము చెప్తే ఎట్లా ఉంటది? క్షుద్ర పూజలు చేసి కావాలని రాహుల్ గాంధీ గారికి ప్రధాని కాకుండా నువ్వే చేస్తున్నావు అని చెప్పడానికి నేను చెప్పొచ్చు. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పైన పోరాటం చేస్తున్నప్పుడు నువ్వే క్షుద్ర పూజలు చేసి రాహుల్ గాంధీ గారికి ప్రధాని కాకుండా చేసినావని నేను చెప్పొచ్చు. దేనికన్నా అర్థం ఉండాలి. క్షుద్ర పూజలు చేసి చంద్రబాబు కిందికి రామని చెప్పండి. అదే క్షుద్ర పూజలు చేసేసి ఈ రాకెట్లు గీకెట్లు యుద్ధాలు ఎందుకంటే క్షుద్ర పూజలతో హోమ్ రాంపింగ్ బుష్ అని చెప్పేసి అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధాలను ఆపమని చెప్పండి. ఇవన్నీ కూడా ఒక ఫేక్. ఇవన్నీ కూడా హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకుని హరీష్ రావు గారి మీద బట్టగాల్చి పైనేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. రైట్. ఇదిలా ఉంటే అన్న, తెలంగాణలో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అధికారంలోకి రాగానే కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి జీర్ణించుకోలేక పార్టీ మారబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్య కుదరట్లేదు, పొందన లేదు. ఇప్పుడు గొడవ పడతా ఉన్నారు వీళ్ళిద్దరు. పార్టీ మారబోతున్నాడు, బీజేపీలోకి అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి రకరకాలుగా అక్కడ ప్రచారం జరుగుతుంది. ఏం జరగబోతుందన్న బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా పార్టీని తట్టుకోలేక పార్టీలో కావాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు ఊరికే ఒక పేపర్ లీకులు, మీడియా లీకులు ఇవ్వడమే తప్ప హరీష్ రావు గారు ఇప్పటికీ 100 సార్లు చెప్పారు, నీలాగా బట్టలు మార్చినంత, అంగి మార్చినంత ఈజీగా పార్టీ మారేది నేను లేదు రేవంత్ రెడ్డి గారు. నీలాగా మాట తప్పే రకం నేను కాదు రేవంత్ రెడ్డి గారు. నీలాగా పార్టీ మారే రకం నేను కాదు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని రకాల కుట్రలు చేసినా నేను కేటీఆర్ ఇద్దరం కూడా మంచి స్నేహితులం, మంచి మిత్రులం. కేసీఆర్ గారికి మేము అటు ఇటు 2 వైపులా కూడా రామ లక్ష్మణ లాగా ఉన్నామని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. ఇంకా దానికి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏముందండి? కేసీఆర్ గారికి కుడి భుజం హరీష్ రావు గారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక్కొక్క సైడ్ నుంచి నరుక్కొస్తా ఉన్నారు. వీళ్ళ యొక్క అవినీతి దందాలు, వీళ్ళ అక్రమాలు, వీళ్ళ చేతకానితనం, వీళ్ళ పరిపాలన చేయలేనితనం అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో పెడతా ఉన్నారు. కాబట్టి ఏదో చిచ్చి ఉందని చెప్పేసి చెప్పే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఇందులో ఏమీ లేదు. బీజేపీలోకి అయితే ఏమి వెళ్ళట్లేదు. ఎందుకు పోతారండి? చెప్పారు కదా హరీష్ రావు గారు. హరీష్ రావు గారు క్లియర్ గా 10 సార్లు చెప్పారు, నేను నీతికి నిజాయితీకి నిలువటద్దాం, నేను ఒకే పార్టీని నమ్ముకున్నా, ఒకే నాయకుడిని నమ్ముకున్నా, నాకు కేసీఆరే దేవుడు, నా కేసీఆరే నాకు నాయకుడు, నాదే బీఆర్ఎస్ పార్టీ అని ఇంకేం చెప్పుకోవాలి దాంట్లో? ఇంకెందుకు పోతాడు? ఏం అవసరం ఉంది పోనీకే? ఎందుకు పోతాడు? చాలా కేసులు ఉన్నాయి కదా, బీజేపీ భయపెడుతుంది మా పార్టీలోకి రా అని చెప్పి. తెలంగాణలో బీజేపీ అధికారం తేవడం కోసం హరీష్ రావు అయితేనే పని తొందరగా సరిపోతా అని చెప్పేసి బీజేపీ బెదిరిస్తుందని చెప్పేసి కూడా కొంచెం ఈ రకంగా వినిపిస్తుంది. బీజేపీకి బెదరడానికి కేసీఆర్ సైనికుడు. ఆయన కేసీఆర్ సైనికుడు, తెలంగాణ నరాన పట్టుకున్నటువంటి నాయకుడు. హరీష్ రావు గారిని బెదిరిస్తేనో, హరీష్ రావు గారి పైన కేసులుంటేనో, కేసులు వీళ్ళు క్రియేట్ చేసిన కేసులు అవి, దేనికి పనికిమాలిన కేసులు అవన్నీ, ట్రాష్ చిత్తు కాగితంతో సమానమైనటువంటి కేసులు అవి. హరీష్ రావు గారు ఒక ప్లెయిన్ పేపర్. హరీష్ రావు గారు అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక రక్ష, తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ రక్ష. ఈ రోజు 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు. నేను అత్యంత దగ్గరగా ఉండి చూస్తాను. రోజు కనీసం వారంలో 2-3 సార్లు అత్యంత దగ్గరగా చూస్తున్నా. ఇలాంటి నాయకుడిని ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, దేశంలో లేడు. ఉదయం 6 గంటల నుంచి లేస్తే రాత్రి పడుకునే 12 గంటల వరకు కూడా ఖచ్చితంగా ప్రజల కొరకు పరితపించే నాయకుడు హరీష్ రావు గారు. అందుకొరకే ఆయన మీద కావాలని బట్టకాల్చి పైనేస్తున్నారు తప్ప ఆయన పార్టీ మారుడు గాని, క్షుద్ర పూజలు గాని, కేసులు గాని ఆయన దేనికి భయపడలే. ఆనాడు తెలంగాణ ఉద్యమం అప్పుడే 100 కేసులు పడితే ఎంటుకతో సమానం అని తీసివేసినటువంటి నాయకుడు హరీష్ రావు గారు. అటువంటి నాయకుడు కేసులతో భయపెట్టిస్తాం, పార్టీ మార్పిస్తాం అంటే జరగని పని అది. కేసీఆర్ గారు మళ్ళీ ఎంతైతే మేము అనుకుంటున్నామో, వాళ్ళు ఎంత వెనక్కి పోయారు అనుకుంటారో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో, రాకెట్ వేగంతో మా కారు గుర్తు రేపు 100 స్పీడ్ లో వచ్చే అసెంబ్లీలో కూర్చుంటది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రైట్ అన్న, ఇది ఇష్యూ ఇలాగ ఉంటే ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ మీరు కూడా వినే ఉంటారు ఆ సంఘటన. ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి ఏసీపీ రూమ్ లో, డైరెక్ట్ ఏసీపీ సంబంధించిన రూమ్ లో సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయాడు అని చెప్పేసి ఈ వార్త బాగా కూడా వినిపించింది.
ఒక గిరిజనకు సంబంధించిన వ్యక్తి, నిజంగా ఆ వ్యక్తి నిజంగా ఉరివేసుకుని ఉంటే అంత పెద్ద ఎత్తున బ్లడ్ ఎందుకు అక్కడ వచ్చిందని చెప్పేసి మీ గిరిజన నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు అందరూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే అసలు ఆయన చనిపోయే వ్యక్తి కాదు, ఎవరో చంపేసి ఉంటారు పోలీసులు అంటూ కూడా కొన్ని మాటలు ఎట్లా చూసారా ఇష్యూకి సంబంధించి మీరేం చెప్పాలి? రాష్ట్ర డీజీపీ గారు సివి ఆనంద్ గారు, మీరు దయచేసి ఈ విషయంలో చాలా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం. అది ఆత్మహత్య కాదు, అది హత్య. అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కానీ, అక్కడ రైటర్ గారు కానీ, అక్కడ ఏదో వాళ్ళ మధ్యలో సంఘర్షణ ఉంది. అన్ని కాల్ రికార్డ్స్ బయటకు తీయండి. అసలు పోలీస్ స్టేషన్ లో సీసీటీవీలు పనిచేస్తలేవంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే డౌట్ వస్తుంది నాకైతే. పోలీస్ స్టేషన్ లో సీసీటీవీలు లేవు, కెమెరాలు పనిచేస్తలేవు, సీసీటీవీ కెమెరాలు లేవంటే మరి అక్కడ ఏం జరుగుతా ఉంది? ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? సెటిల్మెంట్లు ఏమైనా జరుగుతున్నాయా? భూదందాలు ఏమైనా జరుగుతున్నాయా? మనుషులను తీసుకొచ్చి చంపే ఏమైనా ప్రక్రియ జరుగుతా ఉందా? ఏం జరుగుతుంది అక్కడ? హోం మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారేమో ఫెయిల్, లా అండ్ ఆర్డర్ తెలంగాణ రాష్ట్రంలో కుప్పగొలిపోయింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులకే రక్షణ లేకపోతే ఆ రక్షణ వలయంలో ఉన్నటువంటి సీసీటీవీలు కెమెరాలు పనిచేస్తలేవంటే ఇక ఎవరు చెప్పుకోవాలి? ఇది 100% మర్డర్. దీనిపైన విచారణ చేయమని చెప్పు. ఒక విచారణ అధికారిని వేసి విచారణ చేసి ఆ కుటుంబానికి ఒకరికి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకొని 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ఒక సభ్యులు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చి చేయాల్సింది పోయి దానిపైన ఇక రాజకీయం చేస్తా ఉన్నారు. ఏం చేసిన ఇప్పటి వరకు పోలీసులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? డీజీపీ గారికి లేదా? కమిషనర్ గారికి లేదా? ఇవేవీ లేవు. గిరిజనులుంటే ఏమన్నా చావని, బీసీలు ఉంటే ఏమన్నా చావని, ఎస్సీలు ఉంటే ఏమన్నా చావని. అంటే ఇక్కడ భారత రాజ్యాంగం అమలైతే లేదా? రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏమైనా అమలు అవుతుందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే సాయి కుమార్ కూడా అన్న చాలాసార్లు ఇంటి దగ్గర కూడా చెప్పిండట, కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నారు, కులం పేరుతో నన్ను దూషించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో, ఇట్లా ఇబ్బంది జరుగుతుంది, చాలా నాకు ఈ ఉద్యోగం కూడా అసలు వదులుకుందాం అనుకుంటున్నా చెప్పి ఇంటి వాళ్ళతో కూడా మాట్లాడినారు. నిజంగా పోలీస్ స్టేషన్ లో ఈ కులకు సంబంధించినటువంటి దూషణలు ఉంటాయన్న? చాలా రకాలుగా చాలా దూషణలు, అధికారులని, పై అధికారులని, ఇంకా పై అధికారులని, కింది స్థాయి కానిస్టేబుల్ అని, హోమ్ గార్డులని, హెడ్ కానిస్టేబుల్ అని వాళ్ళని ఇష్టానుసారంగా సంబోధించడం. అరే తురై, రారా పోరా, అరే ఆడికి బోరా, డ్యూటీకి పోరా, ఈడికి పోరా, ఏం కొడక, అరే లంబడి కొడక, ఈ రోజుకు కూడా నడుస్తున్నటువంటి దుస్థితి. కుల గజ్జిలో అహంకారంతో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. తిరగబడిన రోజు, ప్రజలు తిరగబడిన రోజు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు తిరగబడిన రోజు నిజమైన రాజ్యం వస్తుంది. లేకపోతే ఇదే పోలీసు అధికారం ఉన్నోందే పోలీసులు, లేకపోతే అధికారం ఎవరిలో ఉంటే వాళ్ళ మాట వింటాం, లేకపోతే మేము ఏదో కులం అనే ట్యాగులు పెట్టుకొని మేము ఏది చేసినా కూడా నడుస్తుంది అని అంటే చివరికి ప్రజాక్షేత్రంలో వాళ్ళకు కూడా ఖచ్చితంగా తగిన శిక్ష ఉంటది. ఇది మంచి పద్ధతి కాదు. చదువుకొని ఒక స్థాయికి వచ్చి కానిస్టేబుల్ గాను, హెడ్ కానిస్టేబుల్ గాను, ఎస్ఐలో, సిఐఓ, డిఎస్ఓ, ఏసీపో ఒక స్థాయి వచ్చిన వాళ్ళకు కూడా ఈరోజు కులాన్ని అంటగట్టడం అనేది చాలా బాధాకరం. కుల వివక్ష అక్కడ కూడా ఉండడం చాలా బాధాకరం. ఆ కుల వివక్షకు వీళ్ళు గురి కావడం అనేది చాలా, మరి ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది వీళ్ళకి? ఇంకెక్కడ న్యాయం కొరకు పోవాలి వీళ్ళు? చివరికి తిరుగుబాటు వస్తుంది. అప్పుడు ఏమైతుంది? ప్రజలను చంపే పరిస్థితి వస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేసి ఈ కుల గజ్జితో ఉన్నటువంటి వాళ్లకు, అహంకారంతో ఉన్నటువంటి వాళ్లకు, ఆ గతంలో నక్సలైట్లు ఏ రకంగా చేసిరో ఈ రకంగానే చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకురాకూడదు. ఎందుకు మనిషి ఆకలితో ఉన్నప్పుడు కానీ, అవమానించబడ్డప్పుడు కానీ తిరుగుబాటు ప్రారంభమవుతుంది. మరి అవమానించినప్పుడు ఒకవేళ చేత కానప్పుడు ఇలాంటి సూసైడ్లు వస్తాయి. అంటే కుల సమానత సరే, కులాన్ని ఆ కులం పేరుతో దూషించడం, మాట్లాడడం ముఖ్యంగా చంపేటువంటి ఆ ప్రక్రియలు జరుగుతాయన్న? చంపేటువంటి అంటే నేనేమంటున్నా, దీని ఉద్దేశం ఏంది అనేది సిపి గారు, డీజీపీ గారు, డిఐజీ గారు దానిపైన ఒక కమిటీ చేసి మొత్తం కూడా డాటాని సేకరించాలి. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి. సమగ్ర దర్యాప్తు జరపకుండా ఏమీ చేయకుండా పోలీస్ స్టేషన్ లో, అంటే నీవు ఎక్కడెక్కడ ఏ పోలీస్ అసలు డీజీపీ ఆఫీస్ లో పనిచేస్తున్నాయా మరి కెమెరాలు? మొన్న నేను ఒక పేపర్ లో చదివిన, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో అన్ని చాలా రకాలుగా కూడలిల్లో, రోడ్లలో, బస్ స్టాండ్లలో, వీధులలో ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టారు. ఎందుకంటే ఏది జరిగినా బాగుంటది, రేపటి రోజు భవిష్యత్ తరాలకు మంచి చేయాలి అని చెప్పేసి. కానీ ఈ రోజు ఏంటంటే
70% సీసీ టీవీలు పనిచేస్తలేవు అని అంటున్నారు. ఓకే. ఓ పేపర్లో చదివిన నేను. ఉమ్. మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? మరి రోజు హత్యలు, ఈ రోజు పేపర్లో చూస్తే ఆ క్రైమ్లలో చూస్తుంటే ఉమ్. అక్కడ ఒకరు చంపిరు, ఇక్కడ ఒకరు చంపిరు, నడి రోడ్డున హత్య, రోజువే ఉన్నాయి హత్యలే. ఉమ్. మానభంగాలు, కిడ్నాపులు అయితే డైరెక్ట్ మంత్రులే చేస్తాయి. ఉమ్. కిడ్నాపులు అయితే కిడ్నాప్ చేసి పాయింట్ బ్లాంక్ లో పిస్టల్ పెట్టి రైఫిల్ పెట్టి బెదిరిస్తారు, మంత్రులే చేస్తారు అని చెప్పేసి మంత్రుల బిడ్డలే చెప్పాయి. నేను చెప్తున్నది కాదు ఇది. ఉమ్. ఉమ్. సో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలినాయి. ఉమ్. సాయి కుమార్ కుటుంబానికి నేను ఒక గిరిజన బిడ్డగా, లంబాడి బిడ్డగా, ఉమ్. నేను గౌరవ డీజీపీ గారికి, ఉమ్. కమిషనర్ గారికి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఓకే. ఆ యొక్క సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి, ఉమ్. కుటుంబాన్ని ఆదుకోండి, ఉమ్. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లను ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఉమ్. 5 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వండి, సంబంధిత అధికారులకు కఠినంగా చర్యలు తీసుకోండి. అవును. మీరు చర్యలు తీసుకోకపోతే లా అండ్ ఆర్డర్ మా చేతులలో వచ్చే పరిస్థితి తీసుకురాకూడదు అని చెప్పేసి ఉమ్. రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ దాదాపు 15 రోజులు దాటొచ్చింది అతను చనిపోయి కూడా. ఇప్పటివరకు అసలు ఎట్లా చనిపోయాడు ఏంటి అని చెప్పి ఎటువంటి ఆన్సర్ కూడా పోలీసుల నుంచి రాలేదు ఇప్పటివరకు. అది దాని కొరకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దానిపైన సమగ్ర దర్యాప్తు చేయకుండా, ఆ కుటుంబానికి ఆసరగా ఉండకుండా ఈ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని సిగ్గుండాలి. ఎందుకంటే గిరిజన మంత్రి ఈ రోజు లేడు లంబాడికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ఒకే ఒక కులం లంబాడి. 40 లక్షల మంది ఉన్నాం. అవును. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది. ఆ కుటుంబానికి ప్రాముఖ్యత లేదు. ఆ కులానికి ఈ రోజుకు ఒక మంత్రి పదవి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కానీ దానికంటే ముందు కానీ ఏ క్యాబినెట్ తీసుకున్నా లంబాడికి సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి ఉంటుండే. వాళ్ళ సమస్యలు ఉంటే చెప్పుకుంటుండే, ఇలాంటి సంఘటనలు ఉంటే వాళ్ళ దగ్గర పోయి చెప్పుకుంటుండే. ఈ రోజు లేనటువంటి పరిస్థితి. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబం వాళ్ళకి జరిగినటువంటి ఆ సంఘటన పైన సమగ్ర దర్యాప్తు చేసి అధికారులను కఠినంగా శిక్షించాలి. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది డాక్టర్ కరాటే రాజు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.